రైతులందరికీ నమస్కారం అండి. మనము ఖరీఫ్ సీజన్‌లో చూసాం గదా! రైతులందరూ యూరియా దొరకక చాలా ఇబ్బందులైతే పడ్డారు. ఇకపైన అలాంటి ఇబ్బందులు ఏ రైతు పడకూడదని జెప్పి గవర్నమెంట్ ఒక కొత్త ఆలోచనతో అయితే ముందుకు రావడం జరిగిందనమాట. అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. వీడియోను చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అయితే ఈ వీడియో అర్థమవుతుందనమాట రైతులకు. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఖరీఫ్ సీజన్ అయిపోయింది దాదాపుగా. ఇప్పుడు మనమైతే రబీ సీజన్‌లోకి అంటే ఎండకారు పంటలోకి వేయడానికి ఎంటర్ అవుతున్నామనమాట. కాబట్టి ఈ సీజన్ నుంచి ఒక కొత్త ప్రక్రియనైతే స్టార్ట్ చేయాలని చెప్పి యూరియాకి సంబంధించి గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఆ నిర్ణయం ఏంటి అనంటే గనక మనకు ఆధార్‌కు లింక్ అంటే చేయాలని చెప్పి యూరియా అంటే ఎన్ని బస్తాలు రైతులు తీసుకెళ్తున్నారు అనేది ఆధార్‌కి లింక్ చేయాలని చెప్పి వీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నమాట. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం మనకు రైతులకు ఏ రైతు ఎన్ని ప్యాకెట్లు తీసుకొని వెళ్తున్నారు, అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకు ఎంత యూరియా అవసరము, అలాంటి డేటా అంతా కూడా వీరు గవర్నమెంట్ వారి దగ్గర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని తగిన విధంగా రైతులకు యూరియా అందజేయాలని చెప్పి వీరు అయితే ఒక సంకల్పాన్ని ముందు పెట్టుకొని నెక్స్ట్ సీజన్ నుంచి అంటే రబీ సీజన్ నుంచి ముందుకు వెళ్ళాలని చెప్పి వీరు అయితే నిర్ణయించుకున్నారనమాట. అది ఎలా అంటే కనుక మనకు ఈ పంట ఉంటుంది కదా, ఈ పంట చేసుకున్న రైతులకు వీరు ఇవ్వడం జరుగుతుందన్నమాట యూరియా. ఇప్పుడు ఏంటంటే మనకు యూరియా కొరత వచ్చింది కదా మనకు పోయిన సీజన్లో. వాటి కోసం అయితే కనుక మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అలాగే మంత్రులు అందరూ చాలా కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి వారి ద్వారా మనకు అవసరానికంటే ఎక్కువ యూరియాను తెప్పించడం జరిగిందనమాట. ఈ యొక్క ఇబ్బందులు అంటే రైతులు పడకూడదని చెప్పి మన ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయంని మనకు రబీ సీజన్ నుంచి తేవడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాము పూర్తిగా. ఈ పద్ధతి వచ్చేసరికి ఏంటనంటే కనుక మనకు రైతు ఉంటారు కదా, రైతుకు పొలం పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు ఇవి లింక్ ఉంటాయి కదా. ఈ ఆధార్ కార్డుకు లింక్ ఉన్నవి మనకు ఆ రైతు వెళ్ళినప్పుడు మన రైతు భరోసా కేంద్రాలకు కానీ అలాగే సొసైటీల దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆ రైతు ఆధార్ కార్డు అలాగే పొలం పాస్బుక్ తీసుకొని వెళ్ళినట్లయితే కనుక అక్కడ తంబు వేయించుకుంటారనమాట. అంటే ఆ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే కనుక అన్ని ఎకరాలకు సంబంధించి వీరైతే ఒక నిర్దిష్టమైనటువంటి బ్యాగులను రైతుకు ఎకరాలను బట్టి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి వారికి కేటాయించినటువంటి బస్తాలు వారు 3 దఫాలుగా తీసుకొని వెళ్ళవచ్చు అన్నమాట. అంటే ఒక ఎకరాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఒక ఎకరాకు 2 ప్యాకెట్లు అయితే కనుక ఆ రైతు మనకు 2-3 సార్లు అంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ వచ్చి ఆ 2 ప్యాకెట్లను తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ రైతు కనుక రాకపోతే కనుక బస్తాకు 800 చొప్పున గవర్నమెంటు వారి అకౌంట్లలో వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట. అలాగే మనకు ఈ సిస్టమ్ ఏంటి అని అంటే కనుక ఎక్కువ అంటే 5 ఎకరాలు, కొంతమంది రైతులకు 10 ఎకరాలు ఉంటాయి. అలాంటి రైతులకు కూడా అంటే కొన్ని ఎక్కువ ప్యాకెట్లు వచ్చేటట్టుగా గవర్నమెంట్ వారు అంటే మొత్తము ఆ రైతుకు ఏ పంట వేశారు, వారికి ఎంత యూరియా అవసరమవుతుంది అనే మొత్తం డేటాని మనకు ఒక సిస్టంలో పొందుపరిచి దాని ప్రకారం ఆ రైతుకు అందజేయాలని చెప్పి వీరైతే నిర్ణయించారు. ఒకవేళ ఆ రైతు కనుక తీసుకోకపోతే కనుక ఎన్ని ప్యాకెట్లు తీసుకోకపోతే కనుక అన్ని 800 రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలని చెప్పి వీరైతే నిర్ణయించడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ప్రతి రైతుకు యూరియా 3 విడతల్లో అందివ్వాలని చెప్పి వీరైతే నిర్ణయం తీసుకున్నారు. అంటే అతనికి వచ్చేటటువంటి మన యూరియా ప్యాకెట్లు ఉంటాయి కదా, అతను వచ్చేసి 3 సార్లు వచ్చి అంటే పంట వేసినప్పుడు ఒకసారి, మధ్యలో ఒకసారి, చివరగా ఒకసారి వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే కనుక ఒరిజినల్ రైతు, పంట వేసే రైతు మాత్రమే వస్తాడనమాట యూరియా కావాలని చెప్పి. ఇంకా వేరే వాళ్ళు రావడానికి అయితే అవకాశం లేదు. దీనికోసం ఏంటంటే కనుక మనకు వచ్చే సీజన్ నుంచి రబీలో అంటే పంట నమోదు చేయించుకోవాలన్నమాట. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి పంట నమోదు చేయించుకుంటే అక్కడ ఏ పంటకు ఎంత యూరియా అవసరం అవుతుందని చెప్పి గవర్నమెంట్ వారు డేటా అయితే పంపించడం జరుగుతుంది. దాని ప్రకారం మీకైతే ఈ యొక్క యూరియాని అలాట్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇక్కడ నేను చూపించింది ఏంటంటే కనుక ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ ఖరీఫ్ పంట నమోదు అక్టోబర్ 25వ తేదీ వరకు మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఎవరైనా రైతులు చేయించుకోకపోతే చేయించుకోండి. ఈ యొక్క పంట నమోదు చేయించుకోకపోతే కనుక ఎలాంటి అంటే ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, అలాంటివి రావు. అలాగే బీమా డబ్బులు రావు, ఇన్సూరెన్స్ అనమాట, క్రాప్ ఇన్సూరెన్స్. అలాగే ఏదైనా వర్షాలు పడి ఏదైనా పంట నష్టాలు జరిగితే కనుక అలాంటి వాటికి కూడా మీకైతే డబ్బులు రావని, ఈ పంట ఉంటేనే మీరు ఇలాంటి ప్రభుత్వాన్ని పథకాలకు సంబంధించిన వాటికి మాత్రమే అర్హులు అన్నమాట. కాబట్టి ప్రతి పంట వేసిన ప్రతి రైతు మీరైతే ఈ పంట చేయించుకోవాలి. ఇదండి ఈ యొక్క యూరియాకి సంబంధించినటువంటి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.